నమస్తే. ఆరోగ్యకరమైన ఆహారంలో ఎండిన పండ్లు ఒక ముఖ్యమైన భాగం. కానీ ప్రాసెసింగ్ ఈ ఆరోగ్యకరమైన ఆహారాల నాణ్యతను కూడా తగ్గించింది. సహజ చక్కెరలతో సమృద్ధిగా ఉండే అతి తక్కువ ప్రాసెస్ చేయబడిన ఎండిన పండ్లలో ఒకటి ఖర్జూరం. ఇవి అనేక రుచికరమైన వంటకాలలో శుద్ధి చేసిన చక్కెర, కృత్రిమ స్వీట్నర్లను భర్తీ చేయగలవు. అవి గర్భధారణ సమయంలో ప్రసవానికి శక్తి నిల్వగా కూడా పనిచేస్తాయి. పిల్లలకు ఖర్జూర మిఠాయి లేదా ఎనర్జీ బార్లు తినిపించినప్పుడు వారు వాటిని ఎంజాయ్ చేస్తారు. శుద్ధి చేసిన చక్కెర హానికరమైన ప్రభావాల నుండి వారి బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థలను కాపాడుకోవచ్చు. ఖర్జూరాలు ఒక అద్భుతమైన స్నాక్గా కూడా పనిచేస్తుంది. ఇది ప్రతి ఉదయం లేదా సాయంత్రం తీసుకోవచ్చు. బలహీనంగా అనిపించినప్పుడు తక్షణ శక్తి కోసం కూడా వీటిని తింటారు. వీటిని తినడం వల్ల కలిగే ఇతర గొప్ప ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం. ఖర్జూరాలలో తాజా పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరాలను తినడం వల్ల శరీరంలో పెను మార్పులు సంభవిస్తాయి. ముఖ్యంగా ఒత్తిడిని కలుగజేసే కారకాలను శరీరం నుంచి దూరం చేస్తుంది. ఖర్జూర గింజల్ని దంచి పౌడర్గా చేసుకుని పాలల్లో కలిపి తాగవచ్చు. పీరియడ్స్ సమయంలో ఖర్జూరాలను తినే వారిలో ఎక్కువగా బ్లీడింగ్ ఉండదు. ఖర్జూరాలు వాటి సహజ తీపి రుచి కారణంగా అనేక డిజర్ట్లు, కేకులు, కుకీల వంటి తీపి వంటకాల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. అవి సహజ స్వీట్నర్గా పనిచేస్తాయి, మంచి రుచిని అందిస్తాయి, చక్కెర హానికరమైన ప్రభావాలను తగ్గిస్తాయి. ఖర్జూరంలో ఇనుము ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లను పోషిస్తుంది, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, జుట్టును బలపరుస్తుంది. ఖర్జూరంలో ఉండే చక్కెర సులభంగా జీర్ణమవుతుంది. ఇది చక్కెర పెరుగుదలకు కారణం కాకుండా తక్షణ శక్తిని అందిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఖర్జూరాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, ఆరోగ్యకరమైన ప్రేగు కదలికలను నిర్వహించడానికి సహాయపడతాయి. ఖర్జూరాలలో పాలిఫినాల్స్, ఫ్లేవనాయిడ్లు, సినాపిక్ ఆమ్లం వంటి అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి అనేక రకాల వ్యాధుల నుండి రక్షిస్తాయి. ఖర్జూరాలు ఆక్సిటోసిన్ గ్రాహకాలను ప్రభావితం చేస్తాయి. కండరాలు ఆక్సిటోసిన్కు బాగా స్పందించడానికి వీలు కల్పిస్తాయి. ఇది గర్భాశయాన్ని మృదువుగా చేస్తుంది, సంకోచాలను ప్రోత్సహిస్తుంది. అవి ప్రసవం మొదటి దశను కూడా తగ్గిస్తాయి. ఇది వేగవంతమైన ప్రసవానికి దారితీస్తుంది.